ఈరోజు విజయ్ గారు వాడిన స్ట్రాటజీ, ఎన్టీ రామారావు గారు వాడిన స్ట్రాటజీ ఏదైతే ఉందో, అదే మాదిరిగా జగన్ గారు వాడినటువంటి స్ట్రాటజీ. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు శత్రువు ఒక కాంగ్రెసే ఉండేది. కానీ ఎప్పుడైతే జగన్ గారి టైంలో శత్రువులు అంటే వివిధ పార్టీల వారు. అంటే సపోజ్ జనసేన, సెంట్రలో, టీడీపీనో, కాంగ్రెసో ఇలా ఎంతమందొచ్చినా అతను సింగిల్‌గా ఫేస్ అయ్యాడు. 16 నెలలు జైల్‌లో ఉన్నాక జగన్ అనేవాడు వణికిపోతాడు, బీజేపీతో కలిపేస్తాడు. లేకపోతే జగన్ అనేవాడు వణికిపోతాడు, రాజకీయాలు చేయడు. లేకపోతే జగన్ అనేవాడు వణికిపోతాడు, 2 అడుగులు తగ్గి వెనక్కి వెళ్తాడు. ఈ ఈక్వేషన్స్ అన్నీ దెబ్బ కొడుతూ ఇంకా బలంగా పుంజుకొని బయటికి వచ్చి తన అభ్యర్థులెవరినో జైల్లో ఉండగా ఎంపిక చేసుకొని ఎలక్షన్ చేసి, ప్రతిపక్ష పాత్రని పోషించి, మళ్ళీ ఎలక్షన్ చేసి, మళ్ళీ సింగిల్‌గానే వచ్చి ఈసారి అప్పుడు సపోర్ట్ చేసినటువంటి తల్లి, చెల్లి సహాయం కూడా లేకుండా ఒకానొక టైంలో ప్రభుత్వాన్ని కూడా ఫార్మ్ చేసేసినాడు చూడండి. అందుకనే ఒక్కొక్క టైంలో విజయ్ గారు జగన్ గారి ఫోటోని చూపించినారు. అంటే దానర్థం జగన్ గారి ఫోటో ఎందుకు చూపించినారు అంటే అక్కడ ఉన్న అభిమానులు అనుకుంటారు, చెప్తున్నాడురా నన్నెంత ఇబ్బంది పెట్టినా, నన్నెన్ని సార్లు జైల్లో పెట్టినా, నన్నెంత అవమానపరిచినా, నా నుంచి నా కుటుంబాన్ని దూరం చేసినా నేను సింగిల్ జంగిల్‌లో సింహం ఒక్కటే సింగిల్‌గా వెళ్ళిద్ది. మిగతా జంతువులన్నీ గుంపులుగా వెళ్తాయి. కానీ, కానీ ఏదొక రోజు కింగ్ ఆఫ్ ద జంగిల్ లయన్ ఒక్కటే అవుతది. అంటే ఒక సింగిల్ అనే వ్యక్తి ఎప్పటికైనా ఒక కింగ్ అవుతాడు. కింగ్ ఆఫ్ ద జంగిల్ సింగిల్‌గా ఉండే సింహం. సింగిల్‌గా ఉండే లయన్‌తో. ఆ కంపారిజన్ చూడండి. ఒంటరిగా ఉంటే నువ్వెలా సింహం అవుతావు? నువ్వెలా గెలవగలుగుతావు? అబ్బా! నిలబడతాను, తలబడతాను. ఏదొక రోజు నేను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాను. కానీ మీరు గమనిస్తే విజయ్ గారిని ఓపెన్‌గా మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ కలుపుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. ఇక బీజేపీ అయితే పెద్ద పెద్ద ప్రముఖుల్ని కూడా పంపించి మాతో కలిసి ప్రయాణం చెయ్యి. మా ఉనికి కూడా ఉంటుంది నీతో. లేకపోతే గెలుపుకి కారణమవుతాం మేము అంటూ సమీకరణాలు తీసుకుంది. తగ్గల. ఓహో! తగ్గవా? అంటూ తన కుటుంబాల్లో విషయాలని హైలైటెడ్ జేసినారు. అది ఓకే. మనలో బలముంటే కుటుంబ విషయాలు అవన్నీ రాజకీయాలకి ఏమి ఇబ్బందేం ఉండదు. అదే మాదిరిగా 40 మంది ఈ మధ్య ఆయన మీటింగ్ పెట్టినప్పుడు చనిపోయారు చూడండి. ఆ 40 మంది చనిపోయినప్పుడు జగన్ గారి మీద ఎలా అయితే వాళ్ళు ఎలిగేషన్స్ వేసినారో, అదే మాదిరిగా విజయ్ గారి మీద కేసులు నమోదు చేసింది. అతని చావుకి వాళ్ళందరి చావుకి ఇతనే కారణం అంటూ ఇతన్ని ఎలా అయితే కోర్టు చుట్టూ తిప్పి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినారు. అవసరమైతే జైలుకైనా పోతాను. చనిపోయిన ప్రతి ప్రాణానికి నేను ఎంతకైనా విలువ కట్టలేను. వాళ్ళందరూ నా అభిమానులు అంటూ బాధపడ్డాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఒక వ్యక్తిని ఎవరైతే ఎక్కువ బాధ పెడతారో, ఆ బాధపడుతున్న వ్యక్తి మీద ప్రజలకి సానుభూతి కలుగుతుంది. అది ఎవరైనా గాని. నువ్వు అలాంటి వాడివి, జగన్ నువ్వు ఇలాంటి వాడివి అన్నప్పుడు, నీ పక్కన ఉండే శత్రువు కూడా సానుభూతి వచ్చేస్తుంది. అబ్బా! పొద్దుగూకులు ఎందుకు అయిపోయిందే తవ్వుతారు. తల్లి, చెల్లి ఏ కుటుంబాల్లో ఉండవు గొడవలు. ఇంక అది తప్ప ఏమీ లేదా అతని దగ్గర అని స్వయాన, స్వయాన ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైన నాయకులే జగన్ గారి గురించి మాట్లాడుకుంటున్న సందర్భాలు. ఓపెన్‌గా అసెంబ్లీ సాక్షిగా, ప్రజల సాక్షిగా, ప్రజా ప్రతినిధుల సాక్షిగా. ఎందుకే పొద్దుగూకులు తల్లి, చెల్లి గొడవలు ఈ గాక ఇవి లేవా? అనే పరిస్థితికొచ్చేసినారు. నువ్వు అవతల వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నావు అనుకుంటే అవతల వ్యక్తి ఏముంటున్నాడు? నేను రాజకీయం చేయాలనుకుంటే ఎన్ని విషయాలు చేయగలను చంద్రబాబు గారు. ఏ కుటుంబంలో ఉండవు తల్లి, చెల్లి ఇబ్బందులు. ఇవన్నీ మాట్లాడుతున్న ప్రతిసారి ఆ వ్యక్తి స్థాయిని మనమే పెంచుతున్నాం. కానీ వండర్ ఏంటంటే అదే మాదిరిగా విజయ్‌ని కూడా ఇబ్బంది పెట్టి 40 మంది చనిపోయిన కేసు నీ మీద తీసేయాలంటే నువ్వు బీజేపీతో కలిసి ప్రయాణం చెయి. నువ్వు కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణం చెయి. సెంట్రల్‌లో రాహుల్ గారి దీవెనలుంటాయి. ఆ సెంట్రల్‌లో బీజేపీ వాళ్ళ దీవెనలు, మోడీ గారి దీవెనలు, అమిత్ షా గారి దీవెనలు. అయ్యా నాకెవ్వరి దీవెనలు వద్దు. నన్ను నమ్ముకున్న జనం, నాకు ఓటేయబోయే జనం వీళ్ళ దీవెనలే కావాలి అంటూ ఓపెన్‌గా నటిస్తున్నాడు విజయ్. అవును నటిస్తాను. అది నా ప్రొఫెషన్. కానీ సినిమాల్లో, రాజకీయాల్లో నన్ను నమ్ముకున్నటువంటి నా జనం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తా. ఎంత కష్టమైనా నేను సింగిల్ అన్నాడు చూడండి. అదే అతని గెలుపుకి కారణం. సో, ఇక్కడ ఈక్వేషన్స్ కూడా కొంత వేరియేషన్స్ వస్తున్నాయండి. ఇప్పుడు ఈ విజయ్ గారి గెలుపు దెబ్బకి కాపు సామాజిక వర్గ సోదరులందరూ ఆలోచిస్తున్నారు. అదేందబ్బా! మనం గూడా అట్టే సింగిల్‌గా ఎళ్లి కొట్టేసి ఉండేవాళ్ళమే. ఈసారి కాకపోతే ఇంకోసారి కొట్టుండేవాళ్ళమే. ఎందుకు పొద్దుగూకులు ఈ సపోర్ట్ ఎందుకివ్వాలి? ఈ సపోర్ట్ ఎందుకు వెనక్కి తీసుకోవాలి?
ఒకటి ఆలోచిద్దాం సార్. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు ఇలాగే కాంగ్రెస్ ని, తెలుగుదేశాన్ని ఢీకొట్టు విజయ్ లాగే ముందుకు వచ్చినారు. అతను సీఎం అయ్యాడు. ఇతను సీఎం అవ్వలేదు కానీ అంతే పోరాటంతో, అంతే ధైర్యంతో కుంభ స్థలాలను ఢీకొడుతూ బీసీలకి 100 మంది టికెట్లు ఇచ్చి గొప్పగా ఒక ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ప్రజల రాజ్యం ఇది. కానీ ఆ పార్టీ మీద బురద జల్లడానికి టికెట్లు అమ్ముకున్నాడు, సీట్లు అమ్ముకున్నాడు. అతని కుటుంబంలో బిడ్డలు ఇట్లున్నారు, అతను అట్లున్నాడు, అతని తమ్ముడిలా అతని కుటుంబాన్ని మొత్తం రోడ్డుకు లాగేసి అతని మీద రాళ్ళేపిచ్చి, కోడిగుడ్లేపిచ్చి, టమాటాలేపిచ్చి ప్రజల్లో వ్యతిరేకత తెప్పించాలని ప్రయత్నం చేసి ఎంత అవమానపరిచిన వ్యక్తి ఎవరు సార్? ఎవరు సార్? అసలు మాకు అర్థం కాలేదు. మాకు ఎలగలేదు కానీ 2014లో మేము దగ్గరుండి గెలిపించుకున్న వ్యక్తి ఎవరో తెలుసా సార్? ఏదైతే కష్టపడి మేము స్థాపించుకున్నటువంటి కాపు సామాజిక వర్గం నిలబడి బీసీలకి ప్రయారిటీ ఇస్తూ స్థాపించుకున్నటువంటి ప్రజారాజ్యం పార్టీని తుంగలో తొక్కినోడిని 2014లో మేము దగ్గరుండి గెలిపించుకున్నామంటే ఒక తమ్ముడు ఒక అన్నకి ఇచ్చేటటువంటి విలువ ఇదేనా? అప్పుడు మాకు అర్థం కాలేదు సార్. ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు సార్. 2015లో ముద్రగడ పద్మనాభం గారికి సంఘీభావం తెలపడానికి వెళ్తున్నటువంటి చిరంజీవి గారిని ఎయిర్‌పోర్ట్ లో అరెస్ట్ చేసింది ఎవరు సార్? నిర్బంధించింది ఎవరు సార్? నానా మాటలు మాట్లాడింది ఎవరు సార్? చంద్రబాబు గారు. ఆ చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారికి కోపం లేదు. తర్వాత ఆ ప్రజారాజ్యం కుప్పకూలిపోవడానికి, తన అన్న అవమానపడడానికి, తన అన్న 10 అడుగులు వెనక్కేయడానికి, తన అన్న ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కారణమైనటువంటి వ్యక్తులని, దానికి కారణమైనటువంటి ప్రోత్సహించినటువంటి పచ్చ మీడియాని ఈ రోజుకి పెంచి పోషిస్తూ సపోర్ట్ చేస్తూ 2014లో మనం ఎందుకు గెలిపించాం? మనం ఎందుకు అతనికి సపోర్ట్ చేసినాం? అతను ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు? మన ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి సపోర్ట్ చేసిన వ్యక్తికి, మన పార్టీని కుప్పకూలిపోవడానికి సపోర్ట్ చేసిన వ్యక్తికి మనం ఎందుకు సపోర్ట్ చేసినాం? ఆ లాజిక్ ఎందుకు మర్చిపోయాం? మాకు తెలియదు సార్. మాకు తెలియదు. కానీ అన్న మీద అంత అభిమానం ఉన్నప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టవా? ఎవరు అనుకున్నావు? చిరంజీవి ఒక సీఎం అభ్యర్థి. అవును, అవును, ఎగ్జాక్ట్లీ సీఎం అభ్యర్థి. చంద్రబాబు అనేవాడు బురద జల్లకపోతే, చంద్రబాబు అనేవాడు పచ్చ మీడియాలో రోడ్డుకు లాగపోతే, సీట్లు అమ్ముకున్నాడని పుకార్లు పుట్టించకపోతే 100 మందికి బీసీ టికెట్లు ఇచ్చినటువంటి ఒక మహోన్నత వ్యక్తి కాపు సామాజిక వర్గం నుంచి బయటకు వచ్చి తన సొంత నియోజకవర్గాల్లో గెలిపించుకోలేక తిరుపతిలో బలిజలందరూ నిలబడి గెలిపించుకున్నటువంటి వ్యక్తి చిరంజీవి గారిని కుంగలో తొక్కి ఆయన గురించి అవమానమైన మాటలు మాట్లాడి, మనకి మీడియా లేదు కాబట్టి ఆ రోజు వాళ్ళ అన్న మాటలన్నీ మనం షూట్ చేసి దగ్గర పెట్టుకోలేదు. కానీ వాళ్ళ అన్న మాటలన్నీ బయట పెట్టుంటే బహుశా బహుశా పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చేనేమో. కానీ ఇవన్నీ మనమంటే మీడియాలో చూసుకోవాలి. ఆయన పక్కనే ఉన్నాడు కదా, వాళ్ళ అన్న గెలుపుకి యువరాజ్యంలో ఉన్నాడు కదా. మరి అవన్నీ మీకు తెలీదా అన్న? ఈరోజు నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టలేదు అన్న వ్యక్తి నీ అన్నని, నీ వదిన్ని ఇంటికి పిలిపించి భోజనం పెట్టి, అన్నా అన్నా మీ బ్లెస్సింగ్స్, మీ దీవెనలు నాతో ఉండాలన్నా అన్నాడే. కానీ నువ్వు నాకు ప్రచారం చేయమల్లా, నా వైపు ఒక్క మాట ఫేవర్ గా మాట్లాడమని చెప్పలా. నా తమ్ముడు లాంటి వ్యక్తి జగను అని ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వమనకుండా ఆయన అడిగింది చేసి పెట్టి నీ దీవెనలుంచు చాలు, అంతే. నువ్వు వెళ్ళు, నీకేది కావాలంటే అది పేరుని నాన్న చేసి పెడతాడన్నా. భలేవాడివే, నువ్వు చెప్పేదేంటి, వెళ్ళనా, ఎట్లా కావాలంటే అట్లా చేస్తారు అన్నటువంటి వ్యక్తి జగన్ గారు. ఇది ఒక్కసారి కనుక్కోకూడదు? మీరు కూర్చొని ఎదురు బదురు కూర్చొని ఆ రోజు అలా జరిగిందా, అలా అన్నాడా జగన్ అని అడగరాదండి? అడగండి. అబద్ధం కాదు కదా, అందరికీ తెలిసిన విషయమే కదా.